ఈ రోజు మనం శాతం అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈ టాపిక్ చెప్పే ముందు దీని ప్రాముఖ్యత తెలియాలి మీకు. దీని ప్రాముఖ్యత ఏంటంటే మీకున్న మొత్తం అర్థమెటిక్ టాపిక్ లో దీన్ని మదర్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఈ టాపిక్ ని మదర్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. ఎందుకని అన్నారంటే మదర్ ఆఫ్ అర్థమెటిక్ ఎందుకన్నారంటే ఈ టాపిక్ ని దాదాపు అర్థమెటిక్ టాపిక్స్ మీద దానిలో ఉన్న 40% టాపిక్స్ 40% టాపిక్స్ కి ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇదే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఆ కాన్సెప్ట్ ఉపయోగపడేవి ఏంటంటే శాతాలు ఒకటి, లాభ నష్టాలు ఒకటి, తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ నంబర్స్ ఒకటి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. పూర్తిగా ఇదే కాన్సెప్ట్ చేస్తాం. పూర్తిగా మనం ఏదైనా షార్ట్ కట్ చేస్తున్నామంటే పర్సంటేజెస్ ఉపయోగించి చేసేదానికంటే షార్ట్ కట్ ఇంకో దాన్ని దీని మీద తప్ప వేరే దాని మీద చేస్తే ఇంతకంటే తక్కువ టైం పట్టదు. సో అది దీని ఇంపార్టెన్స్ అనేది. దట్ ఏంటంటే ఇది ఉపయోగపడే ప్రతి టాపిక్ మేజర్ టాపిక్. ఇది ఉపయోగపడే ప్రతి టాపిక్ ఈ మేజర్ టాపిక్. మీకు అర్థమెటిక్ లో ఉన్న శాతాల నుంచి ఈ ఒక్క టాపిక్ మీద నుంచే 3 to 4 బిట్స్ వస్తాయి. అంటే శాతాలు ఈ టాపిక్ నుంచి 3 నుంచి 4 బిట్లు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏమున్నది, లాభ నష్టాలు వచ్చేసి దీని నుంచి మినిమం 5 బిట్లు. మినిమంలో మినిమం 5 ఇస్తారు. 5 కంటే ఇంకా ఎక్కువైనా ఇవ్వచ్చు. మినిమం 5 ఇవ్వచ్చు. తర్వాత బారు వడ్డీ వచ్చేసి బారు వడ్డీలో మొన్న ఎస్ఐ ప్రిలిమ్స్ లో 5 బిట్లు ఇచ్చారు. అయితే జనరల్ గా 5 ఇస్తారు ఎవరో తెలియదు కానీ 3 బిట్లనే గ్యారెంటీకి ఇస్తారు. తర్వాత చక్రవడ్డీ వచ్చేసి చక్రవడ్డీ మీద దీని నుంచి 4 బిట్లు ఇచ్చారు మొన్న. సో ఏది ఎలా ఇచ్చినా ఇవి 2 టాపిక్స్ మీద కలిపి ఇవి 2 మీద అంటే బారు వడ్డీ చక్రవడ్డీ ఈ 2 మీద దేని మీద ఇస్తారు తెలియదు కానీ 7 నుంచి 8 బిట్లు ఇస్తారు. 7 to 8 బిట్స్ ఇస్తారు. 7 to 8 బిట్స్ ఇస్తారు. బారు వడ్డీ చక్రవడ్డీ రెండింటి మీద కలిపి 7 to 8 బిట్స్ ఇస్తారు. తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్ అంటే సంఖ్యల మీద సమస్యలు అంటారు. సంఖ్యల మీద సమస్యలు. దీని మీద 3 బిట్లు ఇస్తారు. దీని మీద వచ్చేసి అంటే ఇది ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకునే చేసే క్వశ్చన్ అనమాట. ఈ కాన్సెప్ట్ ను ఉపయోగించుకొని చేసే క్వశ్చన్లు. ఇది అయిపోయిన తర్వాత ఇక మీరు బార్ గ్రాఫ్లు, టేబుల్ గ్రాఫ్లు అలాంటిదంటే డేటా సఫిషియన్సీ అంటారు. డేటా సఫిషియన్సీ మరియు బార్ గ్రాఫ్లు ముందు ఇలా గుర్తుపెట్టుకోండి. టేబుల్, తర్వాత టేబుల్, బార్ గ్రాఫ్లు. వీటికి సంబంధించి దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. దత్తాంశ పర్యంతరం అంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. దీని మీద వచ్చేసి 2 టేబుల్స్ ఇస్తారు. ఏదైనా 2 టేబుల్ ఇస్తారు. ఒక టేబుల్ ఒక బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే ఏవైనా ఇవ్వచ్చు. 2 అంటే ఒక్కొక్క దాని నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ లో మీరు శాతాలను ఉపయోగించుకుని చేసే క్వశ్చన్లు ఖచ్చితంగా 6 నుంచి 7 బిట్లు ఉంటాయి. ఖచ్చితంగా 6 నుంచి 7 బిట్లు ఉంటాయి. గ్యారంటీ, నో డౌట్. అందులో 6 నుంచి 7 బిట్లు గ్యారంటీగా ఉంటాయి. తర్వాత డేటా సఫిషియన్సీ. దీంట్లో 5 బిట్లు ఇస్తారు. మీకు పర్సంటేజ్ ఉపయోగించుకొని చేసే బిట్లు 2 నుంచి 3 ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం కౌంట్ చేయండి. ఎన్ని వచ్చాయో మొత్తం మీరు కౌంట్ చేయండి. ఇక్కడ 4 బిట్లు తీసుకోండి. 4 5 9 12 4 16 19 ఇక్కడ 6 తీసుకోండి. 25 ఇక్కడ 2 బిట్లు తీసుకోండి. 25 2 27 బిట్లు అంటే 27 బిట్స్ వస్తాయి. 27 బిట్లు అంటే 27 మార్కులు. అంటే మీరు రాసే 100 మార్కుల్లో 100 మార్కులు అర్థమెటిక్ లో
27 బిట్లు ఇక్కడ వస్తుంది, అంటే 0.5%. అంటే ఈ కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా నేర్చుకుంటే 0.5% మార్కులు ఇక్కడే, 0.5 మార్కులు ఇక్కడ, అంటే 25% కంటే ఎక్కువ 27% మార్కులు ఇక్కడ వస్తున్నాయి. సో ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఏంటంటే మీకున్న అర్థమెటిక్ టాపిక్స్ అన్నింటిలో సింపుల్ టాపిక్ కూడా ఇది, అన్నింటిలో చాలా సింపుల్ కూడా. ఇక్కడ నేను చెప్పే ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఉంటుంది, ముందు శాతాన్ని ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత కాన్సెప్ట్ తర్వాత నేను చేసుకోవచ్చు. ముందు శాతం అంటే ఏంటి, శాతాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే దాని దగ్గర బాగా నేర్చుకున్న అతనికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకుంటేనేమో 27కి మినిమం 25 మార్కులు వేస్తారు, 25 బిట్లు వేస్తారు. మీరు సరదాగా ఇంకా బుక్స్ రిఫర్ చేసుకుంటా ఈ క్లాసులో కూడా చేస్తేనేమో ఒక 10 మార్కులు వస్తాయి. బిట్ అనేది మిస్ అవ్వడానికి అస్సలు అవకాశమే లేదు. ఇప్పుడు ఫస్ట్ చెప్పే మొత్తం మీకు ఇంట్రడక్షన్ వచ్చేసి 40 మినిట్స్ అలా ఉంటుంది. ఈ 40 మినిట్స్ లో కూడా నేను ఫస్ట్ చెప్పే 15 నిమిషాలు ఇంపార్టెంట్. ఈ 40 మినిట్స్ లో నేను ఫస్ట్ చెప్పే 15 నిమిషాలు చాలా చాలా కరెక్ట్. ఎందుకంటే ఆ ఒక్క కాన్సెప్ట్ అర్థమైందంటే ఇక తర్వాత అన్నీ మీకు వచ్చేస్తాయి. అదే అది లాభ నష్టాలు కానీ, బార్వడ్డీలు చక్రవడ్డీలు కానీ ఆ కాన్సెప్ట్ అనేది వచ్చేస్తాయి. ఇక చక్రవడ్డీకి అయితే మరి చక్రవడ్డీ ఉంది కదా, దీనికైతే అసలు ఒక్క ఫార్ములా కూడా అవుట్ సైడ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఈ టాపిక్ సంబంధించి మొత్తం ఇప్పుడు చెప్పే ఫార్ములాస్ మీద చేసేయచ్చు. ఒక్క ఫార్ములా కూడా మీరు అవుట్ సైడ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, జాగ్రత్తగా వింటే మనం ఇప్పుడు ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూసారు కదా, మొత్తం 100 మార్కుల్లో ఇక్కడ నుంచి 27 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మదర్ ఆఫ్ అర్థమెటిక్ అంటారు. మదర్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటంటే మనం సక్సెస్ అవడంలో తల్లి అనే పాత్ర ఎంత ఉపయోగపడుతుందో, ఇక్కడ జాబ్ రావాలంటే మనకు ఈ పాత్రకి అంతే ప్రయారిటీ ఉంది. మన నిత్య జీవితంలో తల్లికి ఎంత ప్రయారిటీ ఉందో అర్థమెటిక్ లో శాతం అనే టాపిక్ కి అంతే ప్రయారిటీ ఉంది. సో అందుకోసం ఈ టాపిక్ లో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి ముందు శాతం అంటే ఏంటి, శాతం అంటే ఏంటి? శాతం అంటే ఏంటంటే 100 భాగంలో ఒక భాగం. సపోజ్ ఇప్పుడు 2% అంటారు, 2% అంటారు. 2% ఎవరైనా చెప్తారు 2/100 అని చెప్తారు. 2% అంటే 2/100 అంటారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు శాతం అనే టాపిక్ ఒక అవగాహన ఉన్నట్టు, మంచి అవగాహన ఉన్నట్టు. అది కనుక అదొక్కటి తెలిస్తే నేను చెప్పబోయే ప్రతి విషయం వెంటనే అర్థమైంది. ఫస్ట్ టైమే అర్థమైంది. నేను చెప్పబోయే ప్రతి విషయం వెంటనే అర్థమవుతుంది. 10%కి 10కి మధ్య ఉన్న తేడా ఏంటి? 10%కి 10కి మధ్య ఉన్న తేడా ఏంటి? 10%కి 10కి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. చాలా మంది అడిగినా ఇప్పటిదాకా ఈ క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఒకరు కూడా చెప్పలా. చాలా మంది ఏం చెప్పారంటే, చాలా మంది 10% అంటే 10/100 కదా సార్, 10/100 కదా, అంటే 0.1 అవుతుంది దీని విలువ, 0.1 అవుతుంది దీని విలువ. 10 అంటే 10, 10% అంటే ఏమో 0.1. సరే 20% ఎంత అన్నా అనగానే 20% అంటే ఇంకేముంది సార్, 10% అంటే 0.1 కాబట్టి 20% అంటే 0.2 అన్నారు. దాని మీనింగ్ అది కాదు. 10% అంటే దాని మీనింగ్ అది కాదు, దాని పర్ఫెక్ట్ అర్థం అది కాదు. 10% అనేది ఏంటంటే ఒక మీనింగ్లెస్ వర్డ్. అది ఒక మీనింగ్లెస్ వర్డ్. ఎందుకంటే 10% అనే దానికి అసలు విలువే లేదు. 10%కి అసలు విలువే లేదు. 10 అనేది ఒక ఫిక్స్డ్ అనమాట, ఒక ఫిక్స్డ్ విలువ. 10%కి దీనికి అనేది ఒక విలువ లేదు దీనికి. 10 అంటేనేమో ఒక ఫిక్స్డ్ నెంబర్. 10 అంటే 10 అంటే 10 రూపాయలు అవ్వచ్చు, 10 ఆపిల్స్ అవ్వచ్చు, 10 అరటిపళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 10 అంటే 10, ఇది ఫిక్స్డ్ వాల్యూ. దీని వాల్యూ అనేది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. 10 రూపాయలు నా దగ్గర ఉన్నా, 10 రూపాయలు మీ దగ్గర ఉన్నా ఒకేలా ఉంటుంది. కానీ 10% అలా కాదు. 10% అనేది అలా కాదు. సపోజ్ ఇప్పుడు నా పాకెట్లో ఒక 1000 రూపాయలు అనుకున్నాం అనుకోండి, లేకపోతే 3 పర్సన్స్ ఉన్నారు, ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్ దగ్గర వచ్చేసి
1000 రూపాయలు ఉన్నాయి, ఇంకో పర్సన్ దగ్గర 2000 ఉన్నాయి, ఇంకో పర్సన్ దగ్గర 5000 ఉన్నాయి. ఇప్పుడు ఇతని దగ్గర 10 రూపాయలు అనుకోండి, ఇతని దగ్గర ఉన్న 10 రూపాయలు, ఇతని దగ్గర ఉన్న 10 రూపాయలు, ఇతని దగ్గర ఉన్న 10 రూపాయలు, 10 రూపాయలు ఒకటే. కానీ ఇక్కడ ఇప్పుడు నాకేంటంటే ఇతని దగ్గర 10%, ఇతని దగ్గర 10%, ఇతని దగ్గర 10% తీసుకోవాలనుకుంటున్నా. అంటే ఇతని దగ్గర 10% ఎంత అవుద్ది, ఇతని దగ్గర 10% వచ్చేసి ఎంత అవుద్ది? మనం జనరల్గా వేసేది ఏంటి, మనకు ఒక అర్థం తెలియకపోయినా దేవుడు 10% కనుక్కోమంటే, దేవుడు శాతం కనుక్కోమంటే దాన్ని ఇంటూ 10% కంటే 10/100 వేస్తాం. అదే కదా వేసేది. జనరల్ గా మనకు దాని అర్థం తెలియకపోయినా, దానికి అర్థం తెలియకపోయినా 10% అంతా రాస్తారు. ఫస్ట్ జనరల్ గా రాస్తారు. గొర్రెల మందలో ఒక గొర్రె ఎలా వెళ్ళొద్దో అలా మిగిలిన అందరూ వెళ్ళినట్టు ఒకరు ఏం చెప్పారో ఒకరు ఏం చేస్తారు అదే చేసేస్తారు అనమాట. అంటే సార్ ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1000 10% అంటే 100. ఇక్కడ ఏమో చెప్తారు, ఇక్కడ 2000 ఉంది, 10% ఉన్నారు కాబట్టి ఇంకా 10% అంటే చాలు. 10%, 20%, 30% శాతం అంటే చాలు. అది ఎంత శాతం అంటే అది పోయి 100 వేసేస్తారు. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 5000 ఇంటూ 10/100. సో ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 0కి 0కి, ఈ 0కి 0కి, ఈ 0కి 0కి. సో ఇక్కడేమో 200 వచ్చేసింది, ఇక్కడేమో 500 వచ్చేసింది. ఎందుకని మనకు కనుక్కోవాలి 10% కదా. ఇప్పుడు ఒక ముగ్గురు దగ్గర, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏబిసి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ముగ్గురు దగ్గర 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అనుకోండి, 3 10 రూపాయలు సమానమే. ఇతని దగ్గర ఉన్న 10 రూపాయలు, ఇతని దగ్గర ఉన్న 10 రూపాయలు, ఇతని దగ్గర ఉన్న 10 రూపాయలు, 3 10 రూపాయలు సమానమే. కానీ శాతం అనుకుంటే తేడా వచ్చింది. ఇతని దగ్గర ఉన్న 10% 100 వచ్చింది, ఇతని దగ్గర ఉన్న 10% 200 వచ్చింది, ఇతని దగ్గర ఉన్న 10% ఏమో 500 వచ్చేసింది. ఎందుకని అలా వచ్చింది అంటే 10%కి ఒక మీనింగ్ అనేది లేదని చెప్పా కదా. ఎందుకు లేదంటే 10% అంటే దాని మీనింగ్ ఏంటంటే, 10% అంటే దాని అర్థం ఏంటంటే 10/100 కరెక్టే. దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే, మనం ఏ నంబర్ని దేంట్లో 10% కనుక్కోవాలనుకుంటున్నామో, దేనిలో అయితే మనం 10% కనుక్కుందాం అనుకుంటున్నామో దాన్ని ముందు 100 భాగాలు చేయాలి. చాలా చాలా క్లియర్గానండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ చాలా కీలకమని చెప్పా కదా. ఎందుకంటే దీనికి అర్థం తెలియకుండా మీరు చేస్తే, బిట్ అనేది ట్విస్ట్ చేస్తే మీరు ఎగిరిపోయినట్టే. బిట్ అనేది ట్విస్ట్ చేస్తే పక్కన క్యాన్సర్ పెడతాడు, బోల్దా పట్టిందని గురుకులు పెట్టారు, పాట ఉంటుంది కదా, ఆ పాట పెడతారు అనమాట. సో వెంటనే నేను ఇచ్చిన క్వశ్చన్కి వీడు దొరికిపోయాడు. సో ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో వాడికి జాబ్ రావాలని అతను ఆనందపడతాడు. ఇక్కడ ఇది వినాలి మీరు. 10% అంటే ఏంటి, 10/100 కరెక్టే, 10/100 కరెక్టే. ఇక్కడ ఏంటంటే దేనిలో 10% అనుకుంటున్నామో దాన్ని 100 భాగాలు చేయాలి. 100 భాగాలు చేస్తే 100 భాగాలు మనకు కావాల్సింది 10 భాగాలు అనమాట. 10% అంటే 100 భాగాలలో 10 భాగాలు. దేనిలో 100 భాగాలు, దేనిలో కనుక్కోమంటే దానిలో 100 భాగాలు చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి, ఇక్కడ 1000 రూపాయలు ఉంది. 1000లో 10% అడిగారు కదా. ఇప్పుడు ముందేం చేయాలి, ఆ 1000 అనే దాన్ని, ఈ 1000ని 100 భాగాలు చేయాలి. 1000ని 100 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎంత వస్తుంది, 1000 రూపాయలు ఉంది కదా. 1000 రూపాయలని 100 భాగాలు చేస్తే 100 పార్ట్స్ చేస్తే 100 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క భాగం వస్తుందండి 10 రూపాయలు వస్తుంది. ఒక్కొక్క భాగం 1000 రూపాయలని దేనిలో 10% కనుక్కోమంటే దానిలో, దేనిలో 10% కనుక్కోమంటున్నారో దానిలో దాన్ని 100 భాగాలు చేయాలి. ఇక్కడ 1000లో 10% ఉన్నారు కదా, 1000లో 10% ఉన్నారు కాబట్టి ఆ 1000ని 100 భాగాలు చేస్తే, 100 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం 10 రూపాయలు వస్తుంది. మీకు కావాల్సింది ఎంత, 10% అంటే 10 భాగాలు కావాలి. సో ఒక భాగం 10 అయితే 10 భాగాలు 10 10లు 100. సో మీరు ఇక్కడ ఈ స్టెప్ వేసారు కదా, ఈ స్టెప్ ఎలా వచ్చింది చెప్పనా. ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, 1000లో 10% మీకు కావాల్సింది, దేనిలో శాతం కనుక్కోమన్నామో దాన్ని 100 భాగాలు చేయాలి. ఇక్కడ 1000 కనుక్కోమన్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే 100 అనేది 100 భాగాలు అయితే మనకు కావాల్సిన ఎంత, 10 భాగాలు కావాలి. 10 భాగాలు కావాలి. 10 భాగాలు ఎంత, 1000 అనేది 100 భాగాలు అయితే మనకు కావాల్సినంత 10% కాబట్టి 10 భాగాలు కావాలి. అంటే 10 భాగాల విలువ ఎంత అది కనుక్కోవాలి మనం. సో 100 భాగాలు 1000 అయితే 10 భాగాలు తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ అటు సైడ్ ఉంది, తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇటు సైడ్ ఉంది. 10/100 ఇంటూ 1000 ఇదే 10%. అదే మీరు కనుక్కున్న, మీరు ఇక్కడ వేసిన 10%, ఇక్కడ మీరు వేసిన 10% అదే. ఇదిగో
1000 ఇంటూ 10/100, 1000 ఇంటూ 10/100 ఇది అనమాట. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి 10/100 ఇంటూ 1000 అంటే ఏంటంటే 100% అంటే దేనిలో కనుక్కుంటున్నామో, దేనిలో అంటున్నాడు ఇప్పుడు 100% తీసుకోవాలి. ఇంకా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా దేనిలో ఇప్పుడు 350లో 10% ఉన్నారనుకోండి, 350లో 10% అంటే 350 అనేది 100% తీసుకోవాలి. 350లో 10% అడిగి అనుకోండి, 350ని 100% తీసుకోవాలి. 350 100% అంటే ఇక్కడ ఏంటంటే 100% కదా. మీరు శాతానికి సంబంధించి మీరు ఏదైనా కనుక్కునేటప్పుడు, మీరు కనుక్కునే విలువ ఎప్పుడు పైన ఉంటుంది. మీరు ఎంత కనుక్కోవాలి అది ఎప్పుడు పైన ఉంటుంది, మీకు ఇచ్చిన విలువ కింద ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగారు, 1000లో 10% అడిగారు కదా, 1000లో 10% అడిగారు. సో 1000లో 10% అడిగారు కాబట్టి దేనిలో అడిగితే 100%, అంటే 1000 ఎంత అవుతుంది 100%. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఇదిగోండి మనకి ఇచ్చిన డేటా ఏంటి, 100% ఇచ్చారు. 100% 1000 రూపాయలు అయితే మనకు కావాల్సినంత 10%. మనం కనుక్కోవాల్సింది ఎప్పుడు పైన ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కనుక్కోవాల్సింది ఉంటుంది. పైన వచ్చేసి కనుక్కోవాల్సింది ఉంటుంది, కింద వచ్చేసి ఇచ్చిన విలువ ఉంటుంది, ఇచ్చిన డేటా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన విలువ, ఇచ్చిన శాతం అనే డేటా, ఇచ్చిన విలువ ఇక్కడ ఉంటుంది. దీని విలువ వచ్చేసి ఇచ్చిన డేటా విలువ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇచ్చిన డేటా విలువ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో. ఇక షార్ట్ కట్ వేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఒక స్టెప్ వేసేయాలి. శాతానికి సంబంధించి ఏ స్టెప్ వేసినా 1 or 2 స్టెప్స్ లో క్వశ్చన్ కంప్లీట్ చేసేయాలి. 10 స్టెప్లు కలగకూడదు. ఎందుకంటే శాతాల మీద చెప్పేదానికంటే ఇంకా వేరే షార్ట్ కట్ ఉండదు. ఇంతకంటే షార్ట్ కట్ ఉండదు. ఇంకా మీకు అర్థమెటిక్ మొత్తంలో మీకు ఏదన్నా షార్ట్ కట్ ఎవరైనా చెప్పారంటే శాతం ఉపయోగించి చెప్పేదే షార్ట్ కట్. అన్నింటికంటే తక్కువ టైం పడుతుంది మిగిలిన అన్నిటికంటే. సో అందుకోసం 1 or 2 స్టెప్స్ లో దీన్ని వేసేయాలి. సో ఇది జాగ్రత్తగా విన్నారు కదా. ఇది విన్నారంటే ఇక్కడ ఇందుమూలంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందుమూలంగా ఎక్కడైతే దేనిలో అయితే కనుక్కోమన్నారో దాన్ని 100% అనుకోవాలి. ఇది మొత్తం మీద మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేనిలో ఇప్పుడు 10లో 100% ఉన్నారనుకోండి, అది 20లో 100% ఉన్నారనుకోండి, 1,00,000లో 10% ఉన్నారనుకోండి, దేనిలో అంటే అది 100%. దేనిలో క్వశ్చన్ లో దీనిలో 10%, దీనిలో 20% ఉన్నారనుకోండి, దేనిలో అడిగితే అది వచ్చేసి మీకు 100% అవుతుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు గుర్తురాకపోతే రాకపోతే జనరల్ మీద చెప్తాను. జనరల్గా అంటే ఇది ఇలా రాసుకోకుండా 2 స్టెప్లు వేసి అలాగే ఒక స్టెప్ని 2 స్టెప్ లాగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. మీకు ఇచ్చిన విలువ కింద ఉంటుంది, ఇచ్చిన డేటా కింద ఉంటుంది, దీని విలువ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మీరు కనుక్కోవాల్సింది ఏది ఇప్పుడు పైన ఉంటుంది. సో అది దీని గురించి. సో ఇంతవరకు మీరు ఒకసారి రఫ్గా దీన్ని నోట్ చేసేసుకుంటే ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫార్ములాస్లోకి వెళ్ళిపోదాం. మీకు ఫార్ములాస్ సంబంధించిన కాన్సెప్ట్ చెప్తా, మీకు ఇది కంప్లీట్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి శాతం అంటే ఏంటంటే, ప్రతి 100 భాగాలకు ఎన్ని అని అర్థం. ఆ ఎన్ని అనేది ఏంటంటే, ఆ చెప్పిన శాతం మీద ఆధారపడుతుంది. అంటే 10% అంటే ప్రతి 100కు 10 అని, ప్రతి 100కి 10 అని, 10% ప్రతి 100కు 10 అని, 20% ప్రతి 100కి 20 అని, 30% ప్రతి 100కు 30 అని, అలా అనమాట. సో అలా మీరు దీన్ని నోట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ 1. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు? ఏ బి సి. క్వశ్చన్ ఇప్పుడు నేను నోట్తో చెప్తాను, మీరు ఎక్కి చేసుకోండి. ఏ బిసి ముగ్గురు ఉన్నారు. ఏ దగ్గర బి కంటే X% ఏ బి కంటే X%
ఎక్కువ, కామా బి సి కంటే బి సి కంటే వై శాతం ఎక్కువ అయినా ఏ బిలో, ఇంపార్టెంట్ చూడండి, ఏ క్వశ్చన్లో ఇక్కడ టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. టెర్మినాలజీ మీరు మిస్ అయ్యారంటే మీ కర్మ ఎవరు, దేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. టెర్మినాలజీ మిస్ అయ్యారంటే ఇక మిమ్మల్ని ఎవరు మార్చలేరు, దేవుడు కూడా కాపాడలేడు. ఇక్కడ నేను ఏమో చెప్పాను ఇందాక, దేనిలో ఆ లో అనే పదం చాలా ఇంపార్టెంట్. దేనిలో అంటే అది 100% తీసుకోవాలి. సో ఏ బిలో ఎంత శాతం, ఇది క్వశ్చన్. ఏ బిలో ఎంత శాతం, ఇది చెప్పేటప్పుడు దీనికి ఒక చిన్న గ్రౌండ్ వర్క్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి చెప్తాను. ఇప్పుడు ఏబిసి ముగ్గురున్నారు, ఏబిసి ఇలా ముగ్గురున్నారు. ఏబి ఇది ఏబి కదండి, ఇది ఏసి, ఇది ఏసి కంటే x శాతం ఎక్కువ, బిసి కంటే y శాతం ఎక్కువ అయినా ఏ బిలో ఎంత శాతం, ఇది కదా మిమ్మల్ని అడిగింది. సో ఇక్కడ ఏమడిగారంటే ఇప్పుడు ఏ విలువ ఎంత ఉంది, సి కంటే x శాతం ఎక్కువ ఉంది. బి విలువ ఎంత ఉంది, సి కంటే y శాతం ఎక్కువ ఉంది. సపోజ్ ఏ సి కంటే 10% ఎక్కువ అనుకోండి, ఏసి కంటే 10% ఎక్కువ అనుకోండి, బిసి కంటే 20% ఎక్కువ అనుకోండి, బిసి కంటే 20% ఎక్కువ అనుకోండి. అయితే ఏ బి కంటే ఎంత శాతం ఎక్కువ తక్కువ, ఏ బిలో ఎంత శాతం, ఏ బిలో ఎంత శాతం అడిగారు కదా, ఏ బిలో ఎంత శాతం అడిగారు కాబట్టి ఇక్కడ మీరేం తీసుకోవాలంటే ముందు ఇప్పుడు సపోజ్ 10-20లో ఎంత శాతం ఇది అడిగారు. ఇది క్వశ్చన్ జనరల్ గా. 10 అంటే ఇప్పుడు నేను చెప్పేది అర్థం కావాలంటే చిన్న వర్డ్స్ ఉంటాయి, అవి అర్థం కావాలి మీకు. అది అర్థం కావాలి కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10-20లో ఎంత శాతం అడిగారు అనుకోండి. 10-20 ఎంత శాతం అడిగారు కాబట్టి దేనిలో అన్నారు ఇది 100% కదండి. ఇప్పుడు ఈ దేనిలో అన్నారు 20లో అన్నారు అంటే 20 అనేది 100% అవుతుంది. 20 అనేది 100% అయితే 100% అయితే మీకు దేని కావాలి 10%లో మార్చాలి. 10%లో మార్చితే ఎంత అవుతుంది క్వశ్చన్ మార్క్. 20 అనేది 100% అంటే 10 అనేది తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ అటు సైడ్ ఉంది. అంటే 10/20 ఇంటూ 100. సో ఎంత అవుతుందండి, 0 క్యాన్సిల్, 2 1 2 50 అంటే 50% ఉంది. అంటే 10-20 సగం కాబట్టి సగం అంటే 50%. అంటే ఇప్పుడు మీరు ఏది దేనిలో ఎంత శాతం కనుక్కున్నారంటే ముందు వాటి విలువలు తెలిసినాయిగా. అంటే ఏ విలువ ఎంతో తెలిసింది, బి విలువ ఎంతో తెలిసింది. ఏ బిలో ఎంత శాతం అంటే ఏ విలువ తెలిసింది మీకు, బి విలువ తెలిసింది. సో అలానే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ బిలో ఎంత శాతం అంటే ఎంత శాతం మీకు తెలియాలంటే ముందు ఏ విలువ ఎంతో తెలియాలి, బి విలువ ఎంతో తెలియాలి. కానీ ఏ విలువ బి విలువ మీకు ఇక్కడేమి ఇవ్వలేదు. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏసీ కంటే 10% ఇప్పించారు, బిసి కంటే కూడా 20% ఇప్పించారు. అలా ఇచ్చినప్పుడు ఏ విలువ బి విలువ తెలియాలంటే ఖచ్చితంగా సి విలువ తెలియాలి. ఇది కాన్సెప్ట్. ఇక్కడ ఏ బిలో ఎంత శాతం ఉన్నారు కాబట్టి ఏ బి తెలియాలి కాబట్టి ఏ బి విలువ బి విలువ మీకు ఇవ్వలేదు, కానీ ఏ విలువకి బి విలువకి సితో రిలేషన్ ఇచ్చారు. ఏ సి కంటే 10% ఎక్కువ, బి సి కంటే 20% ఎక్కువ అలా రిలేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, మీకు ఏ విలువ కానీ బి విలువ కానీ తెలియాలంటే మీకు ఖచ్చితంగా సి విలువ తెలియాలి. దేని విలువ తెలియనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 100% లేదా 100 అనుకోవాలి. ఏ నంబర్నైనా మీరు 100% తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 100% దేనైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇప్పుడు తెలియని నంబర్ ఇది కాబట్టి దీన్ని 100% అనుకోండి. సపోజ్ ఇప్పుడు సి అనేది 100% అంటే 100గా తీసుకున్నాం అనుకోండి. సి అనేది 100గా తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే మిమ్మల్ని అడిగింది ఇక్కడ నంబర్ ఎంత అనగా శాతం అడిగింది. శాతం కనుక్కోమన్నప్పుడు ఏ నంబర్ తెలియని నంబర్ 100% అనుకొని మీరు కనుక్కోవాల్సిన డేటా తీసుకోవచ్చు. సో కాబట్టి ఇది 100 అనుకున్నాం కాబట్టి సి ఏ సి కంటే ఉంది 10% ఎక్కువ ఉంది. 100లో 10% 10, 100లో ఎంత శాతం అంతే ఉంది. 100 భాగాలు ఇస్తే ఒక్కొక్కటే వచ్చేది. 100 భాగాలు ఇస్తే ఒక శాతం ఒక భాగం వస్తుంది. సో 10% కావాలి కాబట్టి 10 భాగాలు అంటే 10 అవుతుంది. అంటే 100లో
ఎంత అడిగా ఎంత శాతం అయితే అంతే అవుద్ది. అంటే 100లో 10% అంటే 10 అవుద్ది. అంటే ఇది ఏముంది 10% ఎక్కువ ఉంది కాబట్టి అంటే దీనికంటే 10 ఎక్కువ ఉంటుంది. 10% ఎక్కువ ఉందంటే 10 ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్రెడీ 100 ఉంటుంది, ఇంకో 10 ఎక్కువ ఉందంటే ఇది వచ్చేసి 110 అవుద్ది అనమాట. ఇది వచ్చేసి 110 అవుద్ది. ఇది ఎంత ఉంటుందండి? ఇది 20% ఎక్కువ ఉంది కాబట్టి 100లో 20% అంటే 20 కాబట్టి ఇది 20 ఎక్కువ ఉంటుంది. అంటే 100 + 20 ఇది 120 ఉంటుంది. ఇప్పుడు కనుక్కోవచ్చుగా. ఇప్పుడు కనుక్కోవచ్చు అండి. ఏ బి ఎంత శాతం అంటే 110 120 ఎంత శాతం అని. 110 120 ఎంత శాతం అంటే దేని కనుక్కోమన్నారు? అది 100%. దేంట్లో అన్నారు? బిలో అన్నారు కాబట్టి 120 అనేది 100% అయితే 110 ఎంత శాతం? ఇది క్వశ్చన్ అనమాట. సో 120 100% అయితే 110 తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ అంటే అంటే 110/120 ఇంటూ 100. 110/120 × 100 ఇలా కనుక్కోవాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు పైన చెప్తా చూడండి. ఇక్కడ నేను రఫ్గా ఏదైనా రాశానంటే మీరు ఖచ్చితంగా అది రాసుకోవాలి. ఎందుకంటే కొండ గుర్తులవి. మీరు ఇప్పుడు ఈ క్లాస్ చూసిన ఎప్పుడైనా మీరు నోట్స్ చూసినా సార్ అప్పుడు అది చెప్పారనేది గుర్తొస్తుంది ఖచ్చితంగా. అది చూడంగానే మీకు అది గుర్తొస్తుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే ఇలాంటివి ఏమన్నా కాన్సెప్ట్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా చెప్తే రఫ్గా రాసుకోండి. రఫ్గా అది కూడా ఒక పక్కన రాసేసుకుంటే మీకు తర్వాత అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా చూడండి. ఏ సి కంటే x% ఎక్కువ, బి సి కంటే y% ఎక్కువ, అయినా ఏ బి కంటే x% ఎక్కువ అన్నారు కదా. ఇప్పుడు అది తెలియాలి కాబట్టి ఏబి విలువలు తెలియాలి కాబట్టి ఏకి బికి సితో రిలేషన్ ఉంది కాబట్టి సో సి విలువని 1% తీసుకున్నాం అనుకోండి. 100లో x% ఎంత అవుతుంది? 100లో ఎంత శాతం అయితే అంతే అవుతుంది. అంటే x% అంటే x అవుతుంది. ఎందుకంటే చూడండి 100 × x/100 తీసుకున్నాం అనుకోండి. 100 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x ఉంటుంది. 100లో x% అంటే x. అంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? x ఎక్కువ ఉందని x% ఎక్కువ ఉందంటే ఇది 100 + x అవుతుంది. ఇది 100 + y అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? ఇది కిందది రఫ్ చేస్తున్నాను. ఇంకా చూడండి. ఇది 100 + x, ఇది 100 + y. ఏ బి ఎంత శాతం ఉన్నారు కదా. దేనిలో అడిగితే 100%. దేనిలో అడిగారు? బీలో అడిగారు అంటే బి 100% తీసుకోవాలి. అంటే 100 + y అనేది 100% అయితే మనం ఏమడిగారు? 100 + x అనేది ఎంత శాతం అవుతుంది? అది క్వశ్చన్. ఎక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది, తక్కువ ఉంటే తక్కువ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందో అది పైన వేయాలి. అంటే క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందో ఇది పైన వేయాలి. 100 + x / 100 + y × 100. ఇది కాన్సెప్ట్. అంటే క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చినప్పుడు ఏ సి కంటే x% ఎక్కువ, బి సి కంటే y% ఎక్కువ, ఏ బి ఎంత శాతం ఉంది లేకపోతే బి ఏ ఎంత శాతం ఉంది అన్నప్పుడు డైరెక్ట్ ఇదే ఫార్ములా. అయితే దేనిలో అంటున్నాడు అది కింద ఉండాలి, దేనిలో అంటున్నాడు కింద. ఇక్కడ బిలో అన్నాడు కాబట్టి బి ఇది కింద ఉంటుంది. ఒకవేళ ఏలో బి ఎంత శాతం ఉన్నాడు అనుకోండి. ఏలో అంటున్నాడు కాబట్టి ఏ ఇక్కడ అంటే 100 + x కింద ఉండాలి. దేని దొరుకుమంటే అది పైన ఉండాలి. సో ఆ ఒక్క చేంజ్ అనేది మీరు గమనించండి. ఆ ఒక్క చేంజ్ అనేది క్వశ్చన్ అంటే మీరు గమనించాలి. దేనిలో అడిగితే అది కింద ఉంటుంది, దేనిలో అడిగితే అది కింద ఉంటుంది. దేని కనుక్కోమన్నాడు అది పైన ఉంటుంది, దేని కనుక్కోమన్నాడో అది పైన ఉంటుంది. ఇది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2. ఏ సిలో x%, కామా బి సిలో y% అయినా ఏ సిలో x%, x%, బి సిలో y% అయినా ఏ బిలో ఎంత శాతం అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. ఇక్కడ ఏబిసి తీసుకోండి, ఇక్కడ ఏసీలో 100% ఉన్నారు కదా. ఇప్పుడు బిసిలో 100% ఉంది కదా. అంటే ఏ విలువ కానీ బి విలువ కానీ తెలియాలంటే, ఏ విలువ కానీ బి విలువ కానీ తెలియాలంటే మనకు ఖచ్చితంగా సి విలువ తెలియాలి. సి విలువ మనకు అలా తెలియదు కాబట్టి దీని ఏమంటారంటే దీన్ని 100 అనుకోండి. దీన్ని 100 అనుకుంటే ఇక్కడ ఏమన్నారు? ఏసీలో 100% ఉన్నారు, ఏసీలో x% ఉన్నారు కానీ x% ఎక్కువ అనలేదు. సో ఎంత శాతం? ఇప్పుడు 100లో ఎంత శాతం అనుకుంటే అంతే వస్తుంది. అంటే 100లో x% అంటే ఎంత వస్తుంది కదా?
100లో ఏ శాతం అంటే ఎక్స్ వస్తుంది అంటే ఇది ఎక్స్ ఉందని. ఎక్స్ శాతం ఉంది అన్నారు, ఎక్స్ శాతం ఉంది అన్నారంటే ఎక్స్ శాతం ఎక్కువ ఉంది అన్న, ఎక్స్ శాతం ఉంది అన్నారు అంతే. ఇది ఎంత అవుద్ది, ఇది వచ్చేసి వై శాతం అన్నారంటే వై అవుద్ది. సో ఇక్కడ ఏమన్నారు, ఏ బిలో ఎంత శాతం అన్నారు కాబట్టి దేనిలో అన్నారు, వైలో అన్నారు కాబట్టి దేనిలో బిలో అన్నారు అంటే బి అనేది ఎంత వై అనమాట. వై అనేది 100% అయితే మనకు కనుక్కోవాల్సింది ఎక్స్. ఎక్స్ అనేది ఎంత శాతం ఉంది, ఎక్స్ బై 100, ఎక్స్ బై వై ఇంటూ 100. ఇదొకటి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇదొక ఫార్ములా. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, ఈ రెండు కాన్సెప్ట్ రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3 కదా. కాన్సెప్ట్ నెంబర్ 3, మీకు శాతాల మీద ఏదైనా క్వశ్చన్ అడిగారంటే 30% ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా మీద అడుగుతారు. 30% క్వశ్చన్స్ అంటే ఎప్పుడైనా ప్రతి 10 క్వశ్చన్లలో ప్రతిసారి 10 క్వశ్చన్ అడిగారు అనుకోండి, 10 క్వశ్చన్స్ లో ప్రతి 3 క్వశ్చన్లు ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా మీద, కాన్సెప్ట్ మీద కాదు, ఫార్ములా ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటాయి. దీని తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇది ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా తర్వాత ఇంకో ఫార్ములా వస్తుంది. ఇంకో ఫార్ములా అంటే ఇవి రెండు, ఒకటి పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్, పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్. దాని తర్వాత ఇంకోటి వస్తుంది, అది వచ్చేసి ఇంకా దాని మీద 50% ప్రాబ్లమ్స్ దాని మీద పడతాయి. అంటే నెక్స్ట్ చెప్పబోయే 3 ఫార్ములాస్ మీద 30 + 50 80% క్వశ్చన్స్ దీనిలో వస్తాయి. అంటే ప్రతి 10 క్వశ్చన్స్ అడిగితే 8 క్వశ్చన్స్ ఈ 3 కాన్సెప్ట్ మీద వస్తాయి అన్నమాట. సో అందుకోసం ఇది జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏంటంటే ఏ బి కంటే ఎక్స్ శాతం పెద్ద, లేదా ఎక్స్ శాతం ఏ బి కంటే ఎక్స్ శాతం ఎక్కువ అయినా బి ఏ కంటే తక్కువగా, ఏ బి కంటే ఎక్స్ శాతం ఎక్కువ అంటే ఎక్కువ ఉందంటే బిఏ కంటే తక్కువ ఉంటుందిగా. బిఏ కంటే ఎంత శాతం తక్కువ, ఇది క్వశ్చన్. ఏ బి కంటే ఎక్స్ శాతం ఎక్కువైతే బి ఏ కంటే చిన్నది అవుతుంది. ఏ బి కంటే పెద్దదైతే బి ఏ కంటే చిన్నదే అవుద్ది. అది ఎంత శాతం చిన్నది అని అడిగారు. అంటే మన జనరల్ గా సారేంటి క్వశ్చన్ అడుగుతున్నా అంటారు, ఏ బి కంటే ఎక్స్ శాతం పెద్ద అయితే బిఏ కంటే ఎక్స్ శాతం చిన్నదే కదా. అదే కదా నేను చెప్పేది, మీరు చెప్పబోయే క్వశ్చన్ అదే కదా. ఏ బి కంటే ఎక్స్ శాతం పెద్ద అయింది కాబట్టి బిఏ కంటే ఎక్స్ శాతం చిన్నది అని చెప్పబోతారు. ఇక్కడ నుంచి అంటే సపోజ్ విజయవాడ నుంచి గుంటూరుకి 30 కిలోమీటర్లు అయితే, విజయవాడ నుంచి గుంటూరు 30 కిలోమీటర్లు అయితే గుంటూరు నుంచి విజయవాడ కూడా 30 కిలోమీటర్లే ఉంటది. అది జనరల్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మీకు ఫస్ట్ చెప్పాను కాన్సెప్ట్, ఒక పావుగంట చెప్పాను. ఆ పావుగంట అనేది ఎలా చెప్పాను, దేనిలో అడిగితే దానిలో ఉంది. ఇప్పుడు ఏబిసి ఉన్నాయి కదా, ఏబిసి అని చెప్పేసి ఇది 1000 రూపాయలు ఉంది, ఇతని దగ్గర 2000 ఉంది, ఇతని దగ్గర 3000 ఉంది, 5000 ఉంది. ఇలా చెప్పేసి ముగ్గురులో ఉన్న 10% కనుక్కున్నాం. ముగ్గురులో ఉన్న 10% కనుక్కుంటే ఇతని దగ్గర 100 వచ్చింది, ఇతని దగ్గర 200, ఇతని దగ్గర 500. కనుక్కున్నది 1% కానీ నంబర్స్ వాటి విలువలు అనేవి వేరు వచ్చినాయి. ఇక్కడ ఏమన్నామంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు గమనించండి. ఏ బి కంటే ఎక్స్ శాతం పెద్ద ఉన్నాం అంటే ఇప్పుడు ఏబి సమానం కాదు కదా. ఏబి సమానం కాదు కాబట్టి ఎక్స్ శాతం 10% అనుకోండి, ఇతరుల 10% ఒకటి కాదు కదా. ఇక్కడ ఏమన్నా ఏ బి కంటే అన్నాడు, దేనికంటే అది 100% తీసుకోవాలి.
ఇక్కడ బి 1 శాతం తీసుకుంటే ఇక్కడ ఏమన్నా బిఏ కంటే అన్నాడు, ఇక్కడ ఏ కంటే అంటే ఏలో అన్నారు అంటే ఇక్కడ ఏని 100% తీసుకోవాలి, ఇక్కడ ఏని 100% తీసుకోవాలి. సో దీనిలో 100%, దీనిలో 10%, దీనిలో 10%, రెండు ఒకటి ఎలా అవుతుంది, రెండు ఒకటే అవ్వవు, రెండు ఒకటే అవ్వవు. సపోజ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఏబి ఇద్దరు ఉన్నారు, ఏబి కంటే 20% ఎక్కువైనా లేకపోతే 25% అనుకోండి, ఏ బి కంటే 25% ఎక్కువైనా, ఏ బి కంటే 25% ఎక్కువైనా, బిఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నారు కదా, బిఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ బి కంటే బిఏ కంటే ఎంత శాతం తక్కువ లేదా ఎంత శాతం ఎక్కువ చెప్పాలంటే ముందు ఆ ఏ బి విలువలు ఎంత తెలియాలి, ముందు ఆ ఏ విలువ ఎంతో బి విలువ ఎంతో ముందు తెలియాలి, అవి తెలియదు కదా. సో అడిగింది మిమ్మల్ని శాతమే కాబట్టి సో తెలియని దాన్ని దేనిలో అంటారు, అది 100% లేదా 100గా తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ బి కంటే 25% ఎక్కువ అన్నాడు కదా, ఎక్కువ అన్నాడు కాబట్టి బి కంటే అన్నాడు, బి కంటే లేదా బిలో అన్నారు కాబట్టి బిని 100% తీసుకోండి, అంటే బిని 100గా తీసుకోండి, బిని 100గా తీసుకున్నాం. బి 100గా తీసుకుంటే 100లో 25% ఎంత ఉంటుందండి, 100లో 25% అంటే 25 ఉంటుంది, అంటే 25% ఎక్కువ ఉందన్నారు కాబట్టి ఏ ఎంత అవుద్ది, 125 అయింది. ఇప్పుడు వచ్చేసింది ఏ బి విలువ వచ్చింది, ఏ విలువ వచ్చేసింది, బి విలువ వచ్చింది, ఏ విలువ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏమడిగారు, బిఏ కంటే ఎంత శాతం, బిఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నారు, బిఏ కంటే దేనికంటే అన్నారు, ఏ కంటే అన్నారు కాబట్టి ఇక్కడ దేనికంటే అంటే 100% తీసుకోవాలి. ఇక్కడ 125 కదా, ఇక్కడ 125 అనేది 100% అయితే బిఏ కంటే ఎంత తక్కువ ఉంది, బి ఏ కంటే ఎంత తక్కువ ఉంది, ఇది 100 ఉంటే 125 ఉంది కదా, అంటే 20 తక్కువ ఉంది, అంటే ఆ 20 ఎంత శాతం, ఇక్కడ చూడండి ఎంత శాతం, ఆ ఎంత ఉంది కదా, ఆ ఎంత కొంత ఉంది కదా, ఆ ఎంత అనే నంబర్ ని శాతంలో మారిస్తే ఎంత అని, అది క్వశ్చన్. ఆ ఎంత అనేది ఇక్కడ ఎంత 20 తక్కువ ఉంది, 20 తక్కువ ఉంది కాబట్టి ఆ 25ని ఆ తక్కువ ఉన్న 25ని ఈ రెండు మధ్య డిఫరెన్స్ 25 కదా, 25 శాతంలో మారిస్తే ఎంత అని. సో 125%, 100 అయితే 25% ఎంత అవుతుంది, అది క్వశ్చన్ అనమాట. సో 25/125 ఇంటూ 100, 25 ఒకటి 25, 5 ఒకట్లు 5 20, అంటే ఇది వచ్చేసి 20% వస్తుంది. ఏ బి కంటే 25% ఎక్కువ ఉంటే బిఏ కంటే 20% తక్కువ ఉంటుంది, బిఏ కంటే 20% తక్కువ ఉంటుంది, ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఇప్పుడు చూడండి ఇది ఎగ్జాంపుల్ కూడా, ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా, ఇది వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ కూడా. ఇప్పుడు ఏబి తీసుకున్నారు అనుకోండి, ఏ ఎంత ఉంటుంది, ఏబి కంటే 25% ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది 100 ఉంటే ఎంత ఉంటుంది, 100 + x ఉంటుంది, ఎందుకంటే 100లో x శాతం అంటే xే కాబట్టి. ఇప్పుడు ఏమన్నారు క్వశ్చన్ ఏంటి, బిఏ కంటే ఎంత శాతం తక్కువ ఉన్నారు కాబట్టి ఎంత శాతం తక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అంటారు, పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్. అది ఎంత ఉంటుందంటే పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అడిగారు, అది ఎంత ఉంటుందంటే ఇక్కడ 100 + x దేనిలో అన్నారు, బిఏ కంటే అన్నారు, దేనికంటే అన్నారు 100 + x కంటే అన్నారు, అది 100% అయితే ఇది రెండు మధ్య డిఫరెన్స్ ఎంతండి, x అనేది ఎంత శాతం అవుతుంది, అది క్వశ్చన్, x అనేది ఎంత శాతం అవుద్ది అని. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు 100 + x అనేది 100%, x అనేది ఎంత శాతం అవుతుందండి, x/100 + x ఇంటూ 100, దీన్నే తరుగుదల శాతం, తరుగుదల శాతం అంటారు, లేదా ఇంగ్లీష్లో అయితే పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అంటారు, పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్, దీనికి ఇంకో క్వశ్చన్ ఉంది, దీన్ని ఇంకోలాగా అడుగుతారు. ఈ ఫార్ములా ఇక్కడ ఏంటంటే మీకు ఇంకొక ఫార్ములా చెప్పిన తర్వాత రెండింటిని ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోయినా, ఒకవేళ ఫస్ట్ టైం అర్థం చేసుకోలేకపోయినా క్వశ్చన్ వాడికి ఎలా చేయాలో చెప్తారు ఖచ్చితంగా. ఒక చిన్న వర్డ్ ఉంది, ఆ వర్డ్తో
ఈ క్వశ్చన్ మీరు చేయొచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకొని మీరు చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ ఫార్ములా మీద ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏని మొదట x% పెంచిన మరలా అది పూర్వ సంఖ్యను పొందాలంటే దాన్ని ఎంత శాతం తగ్గించాలి? ఇది క్వశ్చన్. ఎలా అడుగుతారు? ఎంత శాతం తగ్గించాలి అంటారు. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఎంత ఒక నంబర్ ఉంది, ఏని ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ ఏం చేశారంటే x% పెంచారు. సపోజ్ ఆ ఏ అనే నంబర్ అంత తెలియదు కాబట్టి దాన్ని 100 అనుకోండి. ఏ నంబర్ని 100 అనుకోండి. దీన్ని ఫస్ట్ x% పెంచారు. x% 100x% అంటే ఎంత? xే కాబట్టి అంటే ఇప్పుడు ఎంత అయింది? 100 + x అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారంటే మరలా అది ఇప్పుడు పెంచిన తర్వాత ఎంత అయింది? 100 + x అయింది కదా. 100 + x అయింది కాబట్టి దాన్ని మళ్ళీ పూర్వ సంఖ్య అంటే ఏంటి? 100. ఇక్కడ నుంచి మళ్ళీ 100 అవ్వాలంటే దాన్ని ఎంత శాతం తగ్గించాలి అన్నారు. కాబట్టి ఇక్కడ అనేది మార్పు అనేది ఎక్కడి నుంచి జరుగుతుందో, అంటే మార్పు అనేది మనం చేంజ్ అనేది ఎక్కడి నుంచి జరపాలో అది 100% తీసుకోవాలి. ఇక్కడ తగ్గలేదు ఎక్కడి నుంచి జరగాలి? మళ్ళీ ఇక్కడి నుంచి జరగాలి కాబట్టి దీన్ని 100% తీసుకోవాలి. అంటే 100 + x అనేది 100% అయితే ఎంత తగ్గించాలండి మనం? 100 + x నుంచి 100 ఎంత తగ్గించాలి? x తగ్గించాలి కాబట్టి x అనేది ఎంత శాతం అవుద్ది? అది క్వశ్చన్. x / 100 + x × 100. ఇదే ఫార్ములా మనం చూసుకుంటాం సరే. రెండింటికి ఇదే ఫార్ములా. అంటే క్వశ్చన్ ఇలా అడిగినా క్వశ్చన్ అనేది ఇలా అడిగినా రెండింటికి ఒకటే ఫార్ములా. ఫార్ములా అనేది మారదు. క్వశ్చన్స్ రెండు మారినాయి కానీ ఫార్ములా అనేది రెండింటికి కలిపి ఒకటే ఫార్ములా. ఇది రెండు ఇంపార్టెంట్ మోడల్ కూడాను, చాలా ఇంపార్టెంట్ మోడల్, అందుకోసం ఇది చదువుతాను. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్ నెంబర్ 4. కాన్సెప్ట్ నెంబర్ 4 వచ్చేసి కాన్సెప్ట్ నెంబర్ దీనికి కూడా ఫార్ములా ఇదే. కాన్సెప్ట్ నెంబర్ 4 వచ్చేసి ఏ బి కంటే x% తక్కువ, బి ఏ కంటే ఎంత శాతం ఎక్కువ. ఇలా అడిగిన క్వశ్చన్ని లేదా క్వశ్చన్ కాకపోతే ఇలా అడిగినా ఎలా? ఏని లేదా ఒక సంఖ్యను మొదట x% తగ్గించి అది మరలా పూర్వపు విలువను పొందాలంటే ఎంత శాతం పూర్వ విలువను పొందాలంటే ఎంత శాతం పెంచాలి? ఎంత శాతం పెంచాలి? ఫార్ములా క్వశ్చన్ అనేది ఇదైనా రెండింటిలో ఒకటి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లాస్ట్ లో ఎంత శాతం తక్కువ అన్నారు, ఇక్కడేమో ఎంత శాతం ఎక్కువ అన్నారు. ఒక దగ్గర ఏమో ఎంత శాతం పైన క్వశ్చన్ లో ఎంత శాతం తక్కువ అన్నారు, ఇక్కడేమో ఎంత శాతం ఎక్కువ అన్నారు.
ఇక్కడ దాన్ని ఎంత శాతం తగ్గించాలి, ఎంత శాతం ఇక్కడ చూస్తే ఎంత శాతం తగ్గించాలని అడిగారు, ఇక్కడ ఎంత శాతం పెంచాలని అడిగారు. రెండింటికి కాన్సెప్ట్ ఒకటే, రెండింటికి కాన్సెప్ట్ ఒకటే. ఎంత శాతం తక్కువ అన్నారు కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అంటే తరుగుదల శాతం, ఇక్కడ ఎంత శాతం ఎక్కువ అన్నారు కాబట్టి దీని వచ్చేసి పెరుగుదల శాతం అన్నమాట. ఇది పెరుగుదల శాతం ఈక్వల్ టు దీన్ని ఇంకా ఏమనొచ్చు, పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనొచ్చు. ఇంగ్లీష్లో అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనొచ్చు. పెరుగుదల శాతం పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. ఇది ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏమొచ్చేసింది, కింద ప్లస్ వచ్చింది కదా, దీనికి వచ్చేసి మైనస్ వస్తుంది, ఇంకంతే, ఇంకేం చేంజ్ లేదు. x/100 - x × 100. ఇది కాన్సెప్ట్ నెంబర్ 4. మీకు ఎలా చెప్పాను కదా, ఏమని చెప్పాను, క్వశ్చన్ మొత్తం ఎలా ఉన్నా కానీ మీకు ఒక చిన్న వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ని బట్టి మీరు కనుక్కోవచ్చు అని చెప్పా కదా. క్వశ్చన్ ఒక వర్డ్ చెప్తాను, ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం కాకపోయినా ఈ 2 ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా దాన్ని ఎలా చేయొచ్చు అంటే, మీకు క్వశ్చన్లో లాస్ట్లో వచ్చేసి క్వశ్చన్లో ఇలా ఇక్కడ ఉంది చూడండి, ఎంత శాతం తక్కువ, ఇక్కడ ఎంత శాతం తగ్గించాలి, తక్కువ శాతం తగ్గించాలి శాతం అని ఉంటే మీరు కళ్ళు మూసుకొని తరుగుదల శాతం ఫార్ములా వేయాలి. ఇక మీరు అసలు ఏం ఆలోచించదు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది మీరు తీసి పక్కన పెట్టేసి ఎంత శాతం తక్కువ అని కానీ శాతము, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన పదాలు అనేది ఏంటంటే శాతము తక్కువ లేకపోతే శాతము తగ్గించాలి, ఇలాంటి 2 పదాలు కనబడితే మీరు డైరెక్ట్ గా పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఫార్ములా వేసేసుకోవడం, ఇక మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఫార్ములా ఎలా తీసుకోవాలి, x/100 + x × 100. ఇంక్రీజ్ అయితేనేమో x/100 - x × 100. మీకు ఒకవేళ ఎంత శాతం పెంచాలి, ఎంత శాతం ఎక్కువ లేదా ఎంత శాతం పెంచాలి, ఎంత శాతం ఎక్కువ శాతము ఎక్కువ లేకపోతే శాతం పెంచాలి, ఈ పదాలు కనపడితే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అంటే పెరుగుదల శాతం వాడాలి. ఈ ఫార్ములాకి ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాకి గల గుర్తుపెట్టుకోవడానికి రిలేషన్ ఏంటంటే తగ్గుతుంది, తరుగుదల శాతం అనేటప్పుడు కింద 100 + x వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం ఎలా కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోవడం అనేది జనరల్ మీ బాధ్యత అది. సో కాన్సెప్ట్ అనేది ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తున్నాను. రివర్స్ అనమాట ఇది. తరుగుదల శాతం అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, పెరుగుదల శాతం అంటే మైనస్ వస్తుంది. తరుగుదల శాతం తగ్గుతుంది అంటే ప్లస్ వస్తుంది, పెరుగుతుంది అంటే మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 1/2 1/3 ఉంది కదా, 1/2 1/3 కదా, దీంట్లో రెండింటిలో ఏ పెద్ద అంటే సోకాల్డ్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతారంటే 1/3 పెద్దది అని చెబుతారు. 1/2లో 1/3 ఏది పెద్ద అడిగా అనుకో, సో మనలో వెంటనే 3 పెద్దది కదా, 3 పెద్దది కదా, 1/3 పెద్దది అని చెబుతారు. 1/3 పెద్దది కాదు, 1/2 పెద్దది. ఎందుకని 1/2 పెద్దది కాదు, 1/3 పెద్దది కాదు, 1/2 పెద్దది. ఇక్కడ చిన్న విలువ ఉన్నా కానీ ఇదే పెద్దది. ఎందుకంటే దాని మీనింగ్ ఏంటంటే 1/2 అంటే ఇప్పుడు సపోజ్ ఒక యాపిల్ ఉంది అనుకోండి, ఇలా దీని మీనింగ్ చూడండి ఒకసారి. ఇలా ఒక యాపిల్ ఉంది అనుకోండి, ఇక్కడ కింద ఉన్నది నంబర్ ఏంటంటే పంచుకునేవాళ్ళు అనమాట. కింద ఉన్న నంబర్ పంచుకునేవాళ్ళు. పైన ఒక యాపిల్ ఉంది, ఒక యాపిల్ ఇద్దరు పంచుకుంటే ఎంత వస్తుంది, సగం వస్తుంది. ఇది ఎంత వస్తుంది, ఇది ఒకరు తీసుకుంటాడు, ఇది రెండో అతను తీసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ 1/3 ఏంటంటే ఒక యాపిల్ ఉంది, పంచుకున్నారు 3 ఉన్నారు. సో ఒక యాపిల్ ఉంది, పంచుకున్నారు 3 ఉన్నారు అంటే ఎలా వస్తుంది, ఇది ఎంత వస్తుంది, ఇది ఒకరికి ఇవ్వాలి, ఇది రెండో అతనికి ఇవ్వాలి, ఇది మూడో అతనికి ఇవ్వాలి, ఇది ఒకటో అతనికి ఇవ్వాలి. అంటే ఇది ఎక్కువ ఉందా, పంచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళకి వచ్చే విలువ తక్కువ ఉంటుంది. అంటే మంది అనే వాళ్ళు ఎక్కువైతే మధ్య అనేది పర్సన్ అయిపోయింది అనమాట. మంది ఎక్కువ ఉంటే మధ్య పర్సన్ అయినట్టుగా కింద విలువ ఎక్కువ ఉంటే, కింద వాల్యూ ఎక్కువైతే దానికి టోటల్ వాల్యూ, దాని ఫేస్ వాల్యూ అనేది తగ్గిపోయింది. సో అలానే ఇక్కడ కింద వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, దాని టోటల్ వాల్యూ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. కింద ఎక్కువ ఉంటే దాని వాల్యూ తగ్గిపోయింది కాబట్టి తరుగుదల శాతం. ఇక్కడ కింద ఎక్కువ ఉంది కదా, కింద ఎక్కువ ఉంటే దాని వాల్యూ తగ్గిపోయింది, కింద ఎక్కువ ఉంటే దాని వాల్యూ తగ్గిపోయింది, అందుకోసం తరుగుదల శాతం. కింద తక్కువ ఉంటే దాని వాల్యూ పెరిగిద్ది అనమాట, తక్కువ ఉంటే పెరిగిద్ది, అది పెరుగుదల శాతం. ఇది కాన్సెప్ట్ నెంబర్ 4. సో ఇవి 2 చాలా జాగ్రత్తగా ఉండి ఒకసారి మీరు ఏమైనా కానీ ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే
నేను చెప్పిన చిన్న ఒక లూప్ హోల్ ఉంది కదా, ఆ లూప్ హోల్ నుంచి క్వశ్చన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు దాకా చెప్పింది కాన్సెప్ట్ ఒకేసారి అర్థం కాకపోయినా 2 సార్లు అంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఫస్ట్ టైం వినే వాళ్ళకైతే ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండోసారి మళ్ళీ వెంటనే ఇది అయిపోగానే మళ్ళీ వెంటనే అదే వీడియో పెట్టేసుకొని ముందు కాన్సెప్ట్ వినండి, తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ నెంబర్ 5. కాన్సెప్ట్ నెంబర్ 5 వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ మీకు ఏరియాస్ వాల్యూమ్స్ లో ఉపయోగపడుతుంది. ఏరియాస్ వాల్యూమ్స్ లో మీకు ఇప్పుడు చెప్పేది ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్ గా దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది పెద్దగా ఏం ఉండదు. పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఈక్వల్ టు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. ఇంకోటి ఏంటంటే 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ వై. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములా చూడండి. పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ 2 రకాలు వాడచ్చు. ఫార్ములా ఇది వాడచ్చు, లేకపోతే ఇది వాడచ్చు. ఎలా అడుగుతారంటే ఫస్ట్ ఒక నంబర్ని 20% పెంచాం. ఫస్ట్ ఒక నంబర్ని 20% పెంచాము, తర్వాత 30% పెంచాము. 20% పెంచాము, తర్వాత 30% పెంచితే అది ఓవరాల్ గా ఎంత శాతం పెరిగింది అంటారు. ఫస్ట్ ఒక నంబర్ని 20% పైకి సింబల్ పైకి ఉందంటే పెంచినట్టు, సింబల్ కింద ఉంటే తగ్గించినట్టు. ఫస్ట్ 20% పెంచాము, తర్వాత 30% పెంచాము. అది ఓవరాల్ గా ఎంత శాతం పెరిగింది లేదా ఎంత శాతం తగ్గింది అని అడుగుతారు అనమాట. పెరుగుతుంది అని వస్తే ఇక్కడ సింబల్స్ ఉంటాయి. సింబల్స్ అంటే ఇక్కడ దీనిలో కానీ పెరుగుతుంది అంటే అనంటే ప్లస్ తీసుకోవాలి. తగ్గుతుంది అంటే మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కదా ఒకదాని ఎక్స్ ఒకదాని వై అనుకోండి. ఇక్కడ 2 ఇస్తేనే ఎక్స్ వై, 3 ఇస్తేనే ఎక్స్ వై జెడ్, అలా ఎన్ని ఇస్తాను. సో 2 ఇచ్చారు కదా ఎక్స్ వై అనుకోండి. సో ఇప్పుడు ఎక్స్ వై అన్నారు కాబట్టి ఫస్ట్ 2 పెరిగాయి కాబట్టి 2 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ ఎక్స్ అంటే 20 ఇంటూ 30 బై 20 ప్లస్ 30 20 బై 100 ఎంత వచ్చిందండి? ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 20 ప్లస్ 30 50 ప్లస్ 2 3 6 అంటే 56% వచ్చింది అనమాట. అంటే ఓవరాల్ గా ఇక్కడ ముందు ప్లస్ వస్తేనే పెరిగినట్టు, మైనస్ వస్తే తగ్గినట్టు. ఓవరాల్ 56% పెరిగింది అని ఇస్తారు. 56% పెరిగింది అని తీసుకోవాలి. అదే మనం ఎలా తీసుకున్నాం అనుకో, ఇక్కడ తీసుకోండి. ఇక్కడ తీసుకుంటే ఎలా అంటే ముందు ఎంత ఎక్స్ ఏమో 20, ఎక్స్ ఏమో 20, వై ఏమో 30 పెరిగింది కాబట్టి 2 ప్లస్లు తీసుకోవాలి. అంటే 100 ప్లస్ 20 ఎంత అండి? 120 ఇంటూ 100 ప్లస్ 30 130 బై 100. 0 క్యాన్సిల్. 13 12 156. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 100 కంటే ఎంత ఎక్కువ వస్తే అంత పెరిగినట్టు, 100 కంటే ఎంత తక్కువ వస్తే అంత తగ్గినట్టు. ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే వచ్చిన దాని నుంచి 100 తీసేయండి. అంటే పెరిగితేనేమో 100 తీసేయండి, తగ్గితేనేమో 100 నుంచి తీసేయండి. సో 100 కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 50 ఎక్కువ ఉంది కాబట్టి 56% పెరిగినట్టు. ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇస్తారు, అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకపోతే ఇంకా కష్టం. చిన్న ఫార్ములా, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ అలా ఇచ్చారు ఏమని అంటే ఇప్పుడు ఇది ఎలా వచ్చింది? ఇది ఎలా తీసుకున్నారు? 20% పెరుగుదల, 30% పెరుగుదల తీసుకున్నారు కదా. 30% పెరుగుదల. ఈసారి ఏం తీసుకుంటారంటే ఈసారి 30% పెరిగింది, 20% తగ్గింది. 30% పెరిగింది, 20% తగ్గిందని తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎలా మీ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 కదా. పెరిగితేనే ప్లస్, తగ్గితేనే మైనస్. ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 కదా. పెరిగితేనే ప్లస్, తగ్గితేనే మైనస్. పెరిగింది కదా ఫస్ట్ 30, తగ్గింది కదా ప్లస్ 30, తగ్గిన దగ్గర మైనస్ తీసుకోండి. అంటే మైనస్ 20 ప్లస్ ఎక్స్ ఎంత అంటే మళ్ళీ 30, వై అంటే మైనస్ 20. ఇది ఎక్స్ అనుకోండి,
ఇది y అనుకోండి, తగ్గితేనేమో మైనస్ బై 100. సో దీని ఎలా రాసుకోవచ్చు, 30 మైనస్ 20 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, మైనస్ 30 ఇంటూ 20 బై 100. సో 0 0 10 మైనస్ 30 నుంచి 20 10 మైనస్ 3 2 6 అంటే ఎంత 4 వచ్చేసింది. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి పెరిగినట్టు, ఇక్కడ ప్లస్ వచ్చేసింది కాబట్టి పెరిగినట్టు. అదే ఇక్కడ ఇలా చేసాం అనుకోండి, ఇలా చేసాం, ఇక్కడ ఎలా తీసుకోవాలి, పెరిగితేనే ప్లస్ తగ్గితేనే మైనస్ కదా. పెరిగింది కాబట్టి ఫస్ట్ పెరిగింది కాబట్టి 100 ప్లస్ 30 130 ఇంటూ 1 తగ్గింది కాబట్టి మైనస్ 100 మైనస్ 20 అంటే 80 బై 100. సో ఈ 0కి 13 ఎందుకు ఎంత 104 అవుద్ది. సో 104% అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 4% ఎక్కువ ఉంది కాబట్టి 4% పెరిగినట్టు. ఒకవేళ ఇదే క్వశ్చన్ ని ఇలా ఇచ్చారనుకోండి, 30% తగ్గింది 30% తగ్గింది 30% తగ్గింది 20% పెరిగింది, 30% తగ్గింది 20% పెరిగింది అని అనుకోండి, ఈసారి ఎలా చేస్తారు, ఈసారి చూడండి ఒకసారి. 30 తగ్గింది కాబట్టి మైనస్ 30 తగ్గింది కాబట్టి మైనస్ 30 ప్లస్ పెరిగింది కాబట్టి ప్లస్ 20 మైనస్ y అంటే x అంటే మైనస్ 30 y అంటే 20 బై 100. ఈ 0కి మైనస్ 30 మైనస్ 20 ఎంత అండి, మైనస్ 30 మైనస్ 20 ఎంత మైనస్ 10. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 2 6 దట్ ఈక్వల్ టు మైనస్ 16 వచ్చింది. మైనస్ 16 అంటే 16% తగ్గినట్టు, ఓవరాల్ గా 16% తగ్గినట్టు. అది ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇదే ఫార్ములా ఇక్కడ ఏంటి, తగ్గింది కాబట్టి 100 మైనస్ 30 అంటే 70 ఇంటూ పెరిగింది కాబట్టి 100 ప్లస్ 20 120 బై 100. 0 0 0 0 12 వచ్చేసి 84 ఉంది. 100 కంటే ఎంత తక్కువ ఉంది, 16% తగ్గినట్టు అనమాట. సో ఇలా తీసుకోవాలి. రెండు ఇచ్చినప్పుడు అంటే x y 1% పెరిగింది కూడా తగ్గింది, ఇలా ఇచ్చినప్పుడు రెండు ఇచ్చినప్పుడు ఏమో ఈ ఫార్ములా వాడాలి. ఒకవేళ 3 ఇస్తే అంటే రెండు ఇచ్చినప్పుడు ఇది వాడచ్చు, ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది, కొన్నిసార్లు అది సింపుల్ గా ఉంటుంది, కొన్ని నెంబర్స్ ఇది సింపుల్ గా ఉంటుంది, కొన్ని నెంబర్స్ అది సింపుల్ గా ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియన్స్ ఉంటే అది వాడుకోండి. ఒకవేళ 3 ఇస్తే, ఒకవేళ 3% ఇచ్చారనుకోండి, ఇది చెప్పేస్తాను చూడండి, ఇవో ఇలా ఇస్తారు. 10% పెరిగింది, 20% తగ్గింది, 30% మళ్ళీ పెంచారు ఇలా అన్నారు. శాతాలు 3 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఇందాక శాతాలు 2 ఉన్నాయి కాబట్టి పైన 2 ఉన్నాయి, పైన 2 నెంబర్స్ ఉన్నాయి అంటే 100 ప్లస్ ఆర్ మైనస్ 2 ఉన్నాయి, కింద 1 ఉంది. ఈసారి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉంటాయి, పైన ఉండాలి. దీన్ని 3 ఎలా రాసుకోవాలి ఫార్ములా, 100 ప్లస్ ఆర్ మైనస్ x 100 ప్లస్ ఆర్ మైనస్ y 100 ప్లస్ ఆర్ మైనస్ z. ఇలా తీసుకొని పైన ఎన్ని ఉంటే కింద 100 అన్ని తక్కువ ఉంటాయి, ఒకటి తక్కువ ఉంటుంది. పైన ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, కింద 100 ఉన్న టర్మ్ ఒకటి తక్కువ ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఉంటాయి, అంటే 100 ఇంటూ 100 ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తీసుకోండి, ఇప్పుడు ఏంటి ఇంకా డైరెక్ట్ తీసుకోండి. ఫస్ట్ పెరిగింది కాబట్టి 100 ప్లస్ 10 ఎంత 110 ఇంటూ తగ్గింది కాబట్టి 100 నుంచి 20 తీసేస్తే 80 మళ్ళీ పెరిగింది కాబట్టి 130 బై 100. 0 0 0 0. సో ఎంత వచ్చిందండి, ఇంకొక 100 ఉందిగా, 100 ఇంటూ 100 కదా, ఈ 0కి క్యాన్సిల్ అయిపోతే ఇక చూడండి ఒకసారి, 11 8 88 88 13 13 8 104 10 11 104 124. సో ఎంత వచ్చేసింది 1244 బై 10 అంటే 124.4. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 24.4 ఉంది కాబట్టి 24.4% ఎక్కువ అన్నమాట. సో ఇలా 24.4% ఎక్కువ ఇలా తీసుకోవాలి. 3 ఇచ్చినప్పుడు ఇలా. ఒకవేళ 4 ఇస్తే ఏం చేస్తారు, పైన 4 ఉంటాయి, పైన టర్మ్స్ 4 ఉంటాయి, కింద ఏమో 1 తక్కువ ఉంటుంది, అంటే 300 ఉంటాయి. సో ఇది కాన్సెప్ట్. ఈ ఫార్ములాస్ ఏ ఫార్ములా, ఈ ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. 3 ఇచ్చినప్పుడు ఇది, 2 ఇచ్చినప్పుడు ఇది, 2 ఇచ్చినప్పుడు ఈ రెండింటిలో ఏదైనా వాడచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వాడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 6. ఇవి ఒకసారి వీడియో పాస్ చేసుకొని ఒకసారి నోట్ చేసేసుకోండి.
నెక్స్ట్ దాకా వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ నెంబర్ ఎంత 6 చూడండి. 6 ఏమన్నారంటే డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి, రెండు ఫార్ములాస్ ఉంటాయి, రాస్తాను, మీరు రాసేసుకోండి. రాసేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి క్వశ్చన్ అనేది ఒకసారి దీని మీద ఎలా అడుగుతారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పర్సంటేజ్ సంబంధించిన శాతం సంబంధించిన కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోదాం. ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ నేను ఏం రాస్తున్నా అనేది మీరు నోట్స్ రాసేసుకోండి. ఫ్యూచర్ వాల్యూ ఈక్వల్ టు present value into 100 plus or minus x by 100 into 100 plus or minus x by 100 into 100 plus or minus x x y z అనుకోండి by 100 into and so on n years ఇది ఒక ఫార్ములా. ఇంకోటి వచ్చేసి పాస్ట్ వాల్యూ ఈక్వల్ టు present value into 100 plus or minus x into 100 by 100 plus or minus y 100 by 100 plus or minus z into and so on n years. ఇవి రెండు ఫార్ములాస్ ఎక్కించేసుకోండి. మీకు పర్సంటేజ్ లో ఉన్న ఒక్కొక్క ఫార్ములా ఒక్కొక్క ఆనిముత్యం అనమాట. మీకు పర్సంటేజెస్ లో ఉన్న ఒక్కొక్క ఫార్ములా ఒక్కొక్క ఆనిముత్యం. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పే ముందు ఒక చిన్నది చెప్పాలి. కొన్ని విలువలు టైంతో పాటు పెరుగుతాయి, కొన్ని విలువలు టైంతో పాటు తగ్గిపోతాయి, కొన్ని వాటి విలువలు టైంతో పాటు పెరిగిపోతాయి, కొన్ని వస్తువుల విలువలు టైంతో పాటు తగ్గిపోతాయి. టైంతో పాటు పెరిగే ఏంటండి కాలంతో పెరిగేవి, కాలంతో తగ్గేవి. కాలంతో పెరిగేవి, కాలంతో తగ్గేవి. కాలంతో పెరిగేవి ఏంటి? కాలంతో పాటు పెరిగేవి బంగారం విలువ పెరుగుద్ది, బంగారం, తర్వాత వెండి, భూమి విలువ, తర్వాత వడ్డీలు అండ్ సో ఇలాంటివి చాలా ఉంటాయి. కాలంతో పెరిగే వస్తువులు ఇలాంటివి చాలా ఉంటాయి. బంగారం, వెండి, భూమి. ఇక మెయిన్ మర్చిపోయాం. మెయిన్ ఏంటి? అత్యంత కీలకమైంది జనాభా అన్నమాట. అత్యంత కీలకమైంది జనాభా అండ్ సో ఆన్. జనాభా అనేది కూడా సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడెప్పుడు 1950 ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు భారతదేశ జనాభా 10 కోట్లు అంట. ఇప్పుడు వచ్చేసి 120 కోట్లు అయింది. అప్పుడు వచ్చేసి నియోజకవర్గానికి ఓటింగ్ వచ్చేసి 10,000 12,000 ఉంటే ఇప్పుడు వచ్చేసి 2 లక్షలు అయింది. ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చేసి 2 లక్షలు అయింది జనాభా. సో జనాభా అనేది కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. నాకు తెలిసి ఇండియాలో జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత ఒకేసారి జనాభా లెక్కలు తగ్గింది. అప్పుడు ఏదో రోగం వచ్చిందంట. ఆ రోగానికి జనాభా అందరూ చచ్చిపోయారు పాపం. చచ్చిపోయి ఒకసారి అదే 1911 1920 తెలియదు. ఆ 2 సంవత్సరాలు ఏదో ఒక సంవత్సరంలో జనాభా అనేది ఒక్కసారి తగ్గింది. ఒక దశాబ్దం నుంచి ఇంకో దశాబ్దానికి ఒకేసారి తగ్గింది. మిగిలిన అన్ని సార్లు పెరుగుతూనే ఉంది. సో కాలంతో పాటు తగ్గిపోయి ఏమేంటి? కాలంతో పాటు తగ్గిపోయి ఎలక్ట్రానిక్ గూడ్స్ అనమాట.
ఎలక్ట్రానిక్ గూడ్స్, వీటి విలువ లేదా కానీ టైం లోపల తగ్గుతాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 10 గ్రాముల బంగారం ఉందనుకోండి, 10 గ్రాముల బంగారం ఉందనుకోండి. ఇప్పుడు 10 గ్రాముల బంగారం విలువ ఒక 30,000. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల తర్వాత చూసుకున్నాను, ఖచ్చితంగా బంగారం విలువ ఎంతకంటే పెరుగుద్ది, ఎంతకంటే ఎక్కువే ఉంటుంది. జనరల్గా తీసుకుంటే, ఓవరాల్ తీసుకుంటే ఎంతకంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే దీన్ని కృత్రిమంగా తయారు చేయలేంగా. ఇక్కడ ఉన్న వాటిని ఇప్పుడు భూమిని కానీ వెండి బంగారం ఇలాంటి వాటిని అంటే కృత్రిమంగా మనం తయారు చేయలేము. సో కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి జనాభా అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి ఆ గోల్డ్ని ధరించాలంటే వేరు చేసుకోవాలన్న జనాలు పెరుగుతారు కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్గా అనేది పెరిగిపోయింది కాబట్టి టైంతో కూడా దాని విలువ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఏంటంటే, ఈరోజు నేను బైక్ అనేది ఒక 50,000 పెట్టి బైక్ కొన్నాను అనుకోండి. 50,000 పెట్టి బైక్ కొని 2 సంవత్సరాల తర్వాత నేను కొని 2 సంవత్సరాలు ఉంది, నా దగ్గర 2 సంవత్సరాల నుంచి ఉంది బైక్, 60,000కి అమ్ముతా అంటే ఎవరు కొంటారా? ఇప్పుడు 50,000 కొన్నాను కదా, తర్వాత 60,000 కావాలని ఎవరు కొనరు. అదే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ఉంది, ఇప్పుడు 30,000 కదా. సో ఒక 4-5 సంవత్సరాల తర్వాత చూస్తే మీరు అమ్మితే 30,000 కంటే ఎక్కువ వస్తుంది. అంటే 32,000, 33,000 సంథింగ్ ఎంతైనా ఆ పర్సంటేజ్ ఆఫ్ రేట్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఏమో కాలంతో పాటు తగ్గుతాయి, కొన్ని ఏమో కాలంతో పాటు పెరుగుతాయి. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి 50,000 పెట్టి ఒక బైక్ కొన్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే, ఒక వ్యక్తి 50,000తో పాటు బైక్ కొన్నాడు. సో కాలంతో పాటు దాని వాల్యూ తగ్గింది కాబట్టి దానికి తరుగుదల వాల్యూ ఉంటుంది. డెప్రిషియేషన్ అంటారు, తరుగుదల వాల్యూ ఉంటుంది. తరుగుదల వాల్యూ ఎంత అంటే ఒక్కొక్క కంపెనీ ఉన్న బైక్ ఒక్కోలా ఉంటుంది తరుగుదల వాల్యూ అనేది. సో అంటే రీసేల్ అంటారు కదా, రీసేల్ అనమాట. హోండా బైక్స్ కి ఎక్కువ, హోండాకి హీరో బైక్స్ కి ఎక్కువ ఉంటుంది, బజాజ్ బండ్లకి వీడు తక్కువ ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ బైక్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తారంటే, ఈ బైక్ విలువ అనేది సంవత్సరానికి 10% తగ్గిపోయింది అన్నాడు, సంవత్సరానికి 10% తగ్గించాలి అన్నారు. ఇప్పుడు 50,000 పెట్టి ఒక వ్యక్తి బైక్ కొని 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాన్ని అమ్ముదాం అనుకున్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది దాన్ని కొని దాన్ని ఇప్పుడు అమ్ముదాం అనుకున్నాడు. సో బైక్ మెకానిక్ దగ్గర తీసుకొచ్చి, భయ్యా ఈ బైక్ ఇప్పుడు కొన్ని 2 సంవత్సరాలు అవుతుంది, దీన్ని ఎంత అమ్మొచ్చు అని అడగగానే మీకు బైక్ మెకానిక్ ఏం చేస్తాడంటే ఒక విలువ సజెస్ట్ చేస్తాడు. సో ఇది 35,000 అమ్మితే 30,000 అయితే 35,000 అంటే దీనికి కరెక్ట్ విలువ, లేదా 40,000 అయితే దీనికి కరెక్ట్ విలువ అని చెప్తాడు అనమాట. అది ఎలా చెప్తారంటే, ఆ బైక్ మెకానిక్ తెలుసు దాని రీసేల్ వాల్యూ అనేది ఎంత ఉంటుందో తెలుసు. అంటే దాని సంవత్సరానికి దాని విలువ ఎంత తగ్గిద్ది అనేది ఈ 10% తనకు తెలుసు అనమాట. అయితే 2 సంవత్సరాల తర్వాత దీని విలువ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఏంటి, ఇప్పుడు 50,000 ఉంది, దీని తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఏంటి, దీని తర్వాత 2 సంవత్సరాల తర్వాత కొన్న బైక్ 2 సంవత్సరాల తర్వాత దాని విలువ అడిగారు. సో దాని విలువ అడిగారు కాబట్టి ఇప్పుడు బైక్ కొన్నారు 2 సంవత్సరాల తర్వాత దీని అమ్మిది ఎంత కమ్మిద్ది అని అడిగారు. సో అడిగినప్పుడు ఏంటంటే, మీకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, ఫ్యూచర్ వాల్యూ కావాలి. మీరు బైక్ ఇప్పుడు కొన్నారు, 2 సంవత్సరాల తర్వాత దాని విలువ కావాలన్నారు. సో మీరు కనుక్కోవాల్సిన విలువ ముందుంది, మీరు కనుక్కోవాల్సిన విలువ తీసుకున్న విలువ కంటే ముందుంది. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫ్యూచర్ వాల్యూ తీసుకోవాలి. ఫ్యూచర్ వాల్యూ తీసుకునేటప్పుడు ఇక్కడ పాస్ట్ వాల్యూ ఫ్యూచర్ వాల్యూ 2 ఉన్నాయి. ఈ 2 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫ్యూచర్ అంటే ఇక్కడ ముందుంటది కాబట్టి 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్కడ ఉందనేది ఇక్కడ గమనించాలి మీరు. ఇది మీకు ఇంపార్టెంట్. 100 ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎక్కడ వస్తుందో తీసుకోవాలి. 100 ఫ్యూచర్ వాల్యూ అయితేనేమో 100 ప్లస్ ఆర్ మైనస్ పైన వస్తుంది, పాస్ట్ వాల్యూ అయితే కింద వస్తుంది. 100 ప్లస్ ఆర్ మైనస్ అనేది ఫ్యూచర్ వాల్యూ అయితే పైన వస్తుంది, పాస్ట్ వాల్యూ అయితేనేమో కింద వస్తుంది. సో ఇప్పుడు మిమ్మల్ని ఏమడిగారు, ఇప్పుడు బైక్ ని 50,000 అవుతుంది, ఇప్పుడు బైక్ వాల్యూ 50,000, 2 సంవత్సరాల తర్వాత దాని విలువ 2 సంవత్సరాల తర్వాత దాని విలువ అంటే ఫ్యూచర్ వాల్యూ కావాలి. ఫ్యూచర్ వాల్యూ కావాలి కాబట్టి ఫార్ములా ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ x ఇంటూ 100. ఇలాంటివి ఎన్ని సంవత్సరాలు అడిగితే ఈ టర్మ్స్ అనేవి అన్నేయాలి, ఎన్ని సంవత్సరాలు అడిగితే అన్నేయాలి. సో ఇప్పుడు వచ్చేసి 50,000 ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ x. పెరిగితేనే ప్లస్ తీసుకోవాలి, పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్. సో పెరిగింది కదా ప్లస్, 100 ప్లస్ 10 అంటే ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు, 2 ఇచ్చారు కాబట్టి 110/100, 110/100 2 ఇచ్చారు కాబట్టి. సో క్యాల్కులేట్ చేస్తే ఈ 2 సున్నాలకి 11 500 ఇంటూ 11 121,
121 5లు 2 సున్నాలు 5 ఒకట్లు 5 5 2 10 0 5 ఒకట్లు 5 ఒక నిమిషం తగ్గింది కదా 1 మినిట్ తగ్గింది కదా తగ్గితే ఏం తీసుకోవాలి మైనస్ కదా తగ్గుతుందని చేశారు కాబట్టి అంటే 90/100 90/100 ఇక్కడ తగ్గుతుందని ఇచ్చారు కదా 10 తగ్గుతుంది అన్నారు కాబట్టి తగ్గుతుంది కాబట్టి ఏం తీసుకోవాలి మైనస్ తీసుకోవాలి 100 - 10 అలాంటివి 100 - 10/100 అలాంటివి ఏం తీసుకోవాలి 2 సంవత్సరాలు అడిగారు కాబట్టి 2 ఇయర్స్ అన్నారు కాబట్టి 2 తీసుకోవాలి అంటే ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి 5 నుండి 9 9లు 81 సో 81 5 అంతా 405 2 సున్నాలు అంటే 2 సంవత్సరాల తర్వాత దాని విలువ అనేది 40,500 అవుతుంది. ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే ఒక బైక్ కొని 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్తే తను ఏమని చెప్పాడంటే ఇది 81,000 అమ్మిద్ది అని చెప్పాడు. ఇప్పుడు ఇది 81,000 అవుతుందని చెప్పాడు 81,000 అమ్మవచ్చు అన్నాడు. తను కొనంట బైక్ కొని 2 సంవత్సరాలు అవుతుంది బైక్ కొని 2 సంవత్సరాలు అయితే కొన్నప్పుడు దాని విలువ ఎంత అంటారు కొన్నప్పుడు అంటే ఎక్కడ 2 సంవత్సరాలు ఉంది కాబట్టి 2 సంవత్సరాల క్రితం ఉంటుంది అంటే వాల్యూ ఎక్కడ తీసుకోవాలి మీరు పాస్ట్ వాల్యూ తీసుకోవాలి మీకు ఇచ్చింది ఇప్పుడేమో ఇప్పుడు దాని విలువ ఉంది మీకు కావాల్సింది పాస్ట్ విలువ కావాలి సో పాస్ట్ విలువ కావాలి కాబట్టి పాస్ట్ విలువలో 100 ± x కింద ఉంటది. మీరు వేరేలా చెప్పండి అంటే క్వశ్చన్స్ ఇలా చేస్తే చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములాస్ అనేవి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ముందు నుంచి వెనకపోవడం అయితే మామూలుగా మీరు జనరల్ చేసే విధంగా గుర్తుంటారు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు వెనక నుంచి ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి ఇక్కడ ఎలా ఉంది ముందు నుంచి వెనక్కి వస్తే మీరు జనరల్ చేసే ఫార్ములా సింపుల్ గానే ఉంటాయి. ఈ ఫార్ములా ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే పాస్ట్ వాల్యూ అనేటప్పుడు కూడా చాలా సింపుల్ గా వేయచ్చు దీన్ని ఎలా వేయచ్చు చూడండి ఇప్పుడు ఈ దీని విలువ కూడా ఏం సంవత్సరానికి 10% బైక్ కదా సంవత్సరానికి 10% తగ్గుతుంది అయితే దాని విలువ ఎంత అన్నారు. సో ఇక్కడ ఏంటి సంవత్సరం 10% తగ్గుతుంది కాబట్టి అడిగింది ఏంటి మీకు కావాల్సిన ఎలా ఉంది పాస్ట్ వెనకుంది 2 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి 2 సంవత్సరాల క్రితం అంటే పాస్ట్ అనమాట. సో పాస్ట్ విలువ పాస్ట్ వాల్యూ ఏం తీసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉందని చెప్పాడు మెకానిక్ 81,000 అన్నాడు. సో 81,000 ఇంటూ 100 ± ఎక్కడ వస్తుంది కింద వస్తుంది కాబట్టి 100 ఏమో పైన ఉంటుంది 100 పైన ఉంటుంది 100 ± కింద ఉంటుంది తగ్గుతుంది కాబట్టి మైనస్ సంవత్సరం 10% తగ్గుతున్నారు కదా అంటే 100 - 10 అంటే 90 100/90 సో ఈ 2 సున్నాలకి 2 తర్వాత 9 9 81 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది 100 ఇంటూ ఇక్కడ 1000 ఇంటూ ఇక్కడ 100 ఉంది సో ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఎంత అవుతుంది దాని వాల్యూ ₹1,00,000 అవుతుంది. ఒకే స్టెప్ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇలా ఇచ్చినప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఎంత 4 సంవత్సరాల ముందు ఎంత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఎంత ఏది ఇచ్చినా కానీ ఒక్క స్టెప్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ కొంచెం వస్తే సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జనాభా వచ్చేసి 20,000 సంవత్సరానికి 30% పెరిగితే 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అన్నారు అనుకోండి 3 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మీరు ఫ్యూచర్ వాల్యూ తీసుకోవాలి. ఫ్యూచర్ వాల్యూలో 100 ± పైన ఉంటుందా కింద ఉంటుందా అది కావాలి. సో 20,000 ఇంటూ ఫ్యూచర్ వాల్యూ కాబట్టి 100 ± పైన వస్తుంది కాబట్టి 100 + 30 130/100 ఇంటూ 130/100 అంటే 3 తీసుకోవాలి 130/100 సో క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తే అంత అవుతుంది ఆన్సర్. సో ఇలా తీసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఈ ఒకసారి కాన్సెప్ట్ అనేది జాగ్రత్త మొత్తం వింటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది జాగ్రత్త మళ్ళీ ఇంకొకసారి వినండి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం.